చిన్న విషయం పెద్దదైంది. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య గొడవకు దారితీసింది. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ వద్ద ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంతలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి విసురుగా ఒకరి మీదకి ఒకరు దూసుకువచ్చారు. చొక్కాలు పట్టుకున్నారు. ఇద్దరు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మరో విషయం ఏమిటి అంటే వెనక నుంచి వచ్చి విష్ణుపై వంశీచంద్ రెడ్డి చెయ్యి వేస్తే దాన్ని సీరియస్ గా తీసుకుని ఘర్షణ పడినట్టుగా తెలుస్తోంది. చిన్న విషయం పెద్దదైంది. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య గొడవకు దారితీసింది. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ వద్ద ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంతలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి విసురుగా ఒకరి మీదకొకరు దూసుకొచ్చారు. చొక్కాలు పట్టుకున్నారు. ఇద్దరు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మరో విషయం ఏమిటి అంటే వెనక నుంచి వచ్చి విష్ణుపై వంశీచంద్ రెడ్డి చెయ్యి వేస్తే దాన్ని సీరియస్ గా తీసుకుని ఘర్షణ పడినట్టుగా తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్ ఎన్నికల విషయంలో నేతల మధ్య చోటు చేసుకున్న వివాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ ఎమ్మెల్యే వంశీ అలాగే మాజీ ఎమ్మెల్యే విష్ణు మధ్య ఘర్షణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమిటి? పీజీఆర్ కొడుకు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బహుమతి పెళ్లి ఈ రోజు ఉంది. దీనికి కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ కూడా ఆహ్వానించారు. ఈ పెళ్లికి వెళ్లిన సందర్భంలో వంశీ విష్ణువర్ధన్ రెడ్డి తన భార్యతోటి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. వెనక నుంచి వెళ్లిన వంశీ పలకరింపుగా భుజం మీద కట్టానని చెప్తా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే విష్ణు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఫ్యామిలీతో ఉండగా ఈ విధంగా వచ్చి అమర్యాదకరంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అని ఆయన వెనక ముందు ఆలోచించకుండా తీవ్ర స్థాయిలో వంశీ మీద విరుచుకుపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వంశీ కూడా రియాక్ట్ అయ్యారని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో ఇద్దరు ఒకరికొకరు సర్ది చెప్పుకోవడానికి మధ్యలో ప్రయత్నించినప్పటికీ కూడా విష్ణువర్ధన్ రెడ్డి కొద్దిగా దురుసుగా వ్యవహరించి వంశీచంద్ర రెడ్డి చొక్కా పట్టుకోవడంతో వంశీ కూడా చొక్కా పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు గన్మ్యాన్లు మధ్యలో అడ్డు రావడం, వారిద్దరిని తప్పించడానికి చేసిన ప్రయత్నం కూడా మొత్తం ఈ కార్యక్రమాన్ని రసాభాసగా మార్చేసింది. వాస్తవంగా చూస్తే గతంలో కూడా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి తన ఫ్యామిలీతో ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే వంశీ ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు, నన్ను అమరాధికారంగా వ్యవహరించాడు, మర్యాద లేకుండా వ్యవహరించాడు, నేను నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు వచ్చి ఆయన భుజం మీద ఎలా చెయ్యి వేస్తాడు, కొడతాడు అంటూ ఆయన వర్షం చెప్పుకుంటూ వస్తున్నారు. వంశీ అయితే నేను స్నేహపూర్వకంగా వెళ్లి హాయి విష్ణు అని పలకరించాను, దాన్ని ఆయన సీరియస్ గా తీసుకుని దుర్భాషలాడుతూ నా మీదకి రావడం, దౌర్జన్యం చేసినంత పనిచేసి షర్టు పట్టుకోవడంతో నేను కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన చొక్కా పట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం పరిణామం కూడా ఇది దురదృష్టకరమైందిగా వంశీ వ్యాఖ్యానిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఈ అందరూ కూడా ఫ్రెష్ గా ఉండేవాళ్ళు, వీళ్ళ మధ్య గతంలో కూడా ఎటువంటి విభేదాలు లేవు. ఈ రోజు ఈ పెళ్లి సందర్భంగా అది విష్ణు వాళ్ళ ఇంట్లో పెళ్లి సందర్భంగా జరగడం కూడా ఆ బంధువులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు. రమ్య, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, విష్ణు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ విందుకు హాజరైన సమయంలో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమయ్య అందిస్తారు. సోమయ్య, ఓవర్ టు యు. రమ్య, విష్ణు బావమర్ది ఫంక్షన్ లో ఎమ్మెల్యే వంశీరెడ్డితో పాటు విష్ణు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరినొకరు చేసుకున్నట్టు కూడా
అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి మాదాపూర్ సిఎస్ లో వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు తీసుకోవడంలో ఆలస్యం చేశారని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి తన తల్లితో పాటు చెల్లెలతో పాటు పోలీస్ స్టేషన్ లో బైఠాయించడం జరిగింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఇప్పటికే విష్ణు అనుచరులు కూడా పెద్ద ఎత్తున మాయాపూర్ పిఎస్ కు చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే వంశీ ఫిర్యాదు చేసి వెళ్ళిపోయారు. మరోవైపు తన ఫిర్యాదు తీసుకోవడంలో ఎమ్మెల్యే కాబట్టి తన ఫిర్యాదు ముందు తీసుకున్నారు. అదేవిధంగా తాను చేసిన కంప్లైంట్ లో పోలీసులు అలసత్వం ప్రదర్శించారు. ఫిర్యాదు తీసుకోవడంలో అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయడంలో కొంత ఆలస్యం ప్రదర్శించారని చెప్పి ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తన తల్లి చెల్లితో పాటు బైఠాయించడం జరిగింది. తన ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఎందుకంటే ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో తను తప్పు ఉండదని చెప్పి ఎక్స్ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఎక్స్ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అంచర్లు మాత్రం మాదాపూర్ పిఎస్ కు భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎందుకంటే వంశీని కనుక ఇక్కడ పిలిపించి ఖచ్చితంగా ఇద్దరిపై కేసులు బుక్ చేయాలని చెప్పి ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో బైఠాయించడం జరిగింది. అయితే పోలీసులు విష్ణువర్ధన్ రెడ్డికి సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కంప్లైంట్లు బుక్ చేశాను. అదేవిధంగా ఇద్దరు అంటే వాస్తవాలను పరిశీలించిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చెప్పినప్పుడు కూడా విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఎందుకంటే తాను ఫిర్యాదు చేసినప్పుడు దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు కూడా తన ఫిర్యాదు తీసుకోవడానికి ఎవరు పోలీసులు ముందుకు రాలేదు. అందుకే ఖచ్చితంగా ఇద్దరు కంప్లైంట్ తీసుకొని తనను కూడా అంటే ఎమ్మెల్యే వంశీని ఇక్కడికి తక్షణమే పిలిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి అంచర్లు కూడా ఇక్కడికి భారీగా చేరుకుంటున్నారు. ఇంకా పోలీసులు కూడా ఎమ్మెల్యే వంశీకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఎమ్మెల్యే విష్ణు కూడా మాదాపూర్ కేసుకు చేరుకోబోతున్నారు. థ్యాంక్ యూ సోమయ్య.